హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు నేను కొత్తిమీరతో చట్నీ చేసుకుంటున్నాను. దీనికి నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీరని క్లీన్ చేసుకునేసి కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి దీంట్లోకి కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ ఉద్దిబ్యాళ్ళు వేసుకుంటున్నాను. ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే అట్లే డ్రై రోస్ట్ చేసుకున్న బాగుంటుంది. వీటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 4 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. ఇట్లా ఎండుమిరపకాయలు వేసుకొనేసి సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండుని వేసుకుంటున్నాను. అట్లే కొంచెము రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు ఇవి వేసుకొనేసి దీన్ని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొనేసి ఒక స్పూను ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. ఇట్లా పచ్చిమిరపకాయలని తుంచేసుకొనేసి దీంట్లోకి ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను. పప్పులు వేయించేటప్పుడు నేను ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను కదా, అవేం కారం ఉండవు, అందుకనే దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. అట్లే ఒక సగము ఆనియన్ను, ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొనేసి ఆనియన్ను టమాటో పూర్తిగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా టమాటో అంతా మెత్తగా కుక్ అయిపోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లోన పప్పుల పౌడరు, దాంట్లోకి ఈ కొత్తిమీరనంతా వేసేసుకుంటున్నాను. ఇట్లంతా వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా కాకోకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. చట్నీ కదా, ఫైన్గా పేస్ట్ లాగా చేసుకుంటే బాగుండదని కొంచెం బరక్గానే వేసుకుంటున్నాను. ఇప్పుడు చట్నీకి తిరువాత పెట్టేసుకోవాలి. నేను స్టవ్ మీద ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకనే ఒక 2-3 స్పూన్లు వేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత ఇంకా తిరువాత గింజలు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని తిరువాత పెట్టేసుకోవడమే. అంతేనండి, ఈజీగా మన కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇట్లా తిరువాత అంతా వేగిపోయిన తర్వాత చట్నీని దీంట్లోకి వేసేసి ఒక 2 నిమిషాలు ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.